ఈరోజు మీకు ఫుల్ కాలర్ నెక్ చూపిస్తానన్నా కదా. డ్రెస్ అయితే కటింగ్ అయిపోయిందండి. మనం డ్రెస్ ఎట్లా కటింగ్ చేయాలో వీడియోలో ఉంది, చూడండి. మామూలుగా మనం డ్రెస్సు హాఫ్ కాలర్కి ఎలా కటింగ్ చేసుకుంటామో ఫుల్ కాలర్కి కూడా అలా కటింగ్ చేయాలి, కానీ నెక్కలు మారుతాయండి. దాన్ని డీటెయిల్గా చెబుతానండి, అర్థమయ్యేట్టు. ఎక్కడ ఆపకుండా వీడియో చూడండి, అర్థమవుతుంది అనమాట. చూడండి, ఇది 2.5 పెట్టానమాట. ఇటు సైడ్ నుంచి ఇటు 2.5. ఇది ఎనమాల పాట్ అండి. ఇటేమో అంగుళం పావు పెట్టుకోవాలి. దీన్ని ఇలా రౌండ్ తీసేసుకోవాలండి నెక్ని. ఇది బ్యాక్ నెక్ అండి. ఇలా రౌండ్ తీసేసుకోవాలన్నమాట. తీసుకున్నాక ఇక్కడ చిన్న కట్ పెట్టుకోవాలి ఈ సైడ్ మధ్యలో. ఫ్రంట్ కట్ చేసుకుందామండి. మళ్ళీ సేమ్ ఇక్కడ 2.5 పెట్టుకోవాలండి. ఇది 10th క్లాస్ పాపదండి. ఇక్కడేమో 4.5. ఇక్కడ నుంచి ఇక్కడికి 4.5 పెట్టుకోవాలండి. ఫుల్ కాలర్ అనమాట ఇది. ఇలా డబ్బా షేప్లో తీసేసుకుని ఇట్లా రౌండ్ తిప్పుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ రౌండ్ ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఫుల్ కాలర్కి ఎప్పుడు మనం ఎక్స్ట్రానే తీసుకోవాలండి. 6 పెట్టుకుందాము. 6, 6.5 అలా పెట్టుకోవచ్చు. 6.5 పెడదామండి. ఇది ఓపెన్ పెట్టేది. మనం ఉక్సులు కావాలంటే ఉక్సులు పెట్టుకోవచ్చు, గుండీలు కావాలంటే గుండీలు పెట్టుకోవచ్చు అన్నమాట. ఎలా కట్ చేసుకోవాలి. 6.5 పెట్టానండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 6.5. ఓకేనండి. మీకు అర్థమయ్యేటే చెప్దామని నిదానంగా చెబుతున్నానండి, ఫాస్ట్గా చెప్పట్లేదు. ఎదర మనం ఇలా క్రాస్ తీసుకోవాలి కదా, ఇలా తీసేసుకున్నాం. ఇది ఫ్రంట్. అది తీసేసుకోవాలి. చూడండి, ఇలా పట్టీ కుట్టేసుకున్నాము. మీ పట్టీ కుట్టే విధానం చూపించాలంటే మన వీడియోలో పెట్టానండి, చూడండి. ఇలా కుట్టేసుకున్నాక మనం షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ జాయింట్ చేసుకున్నాక మనం దీన్ని ఎక్కడి నుంచి కొలుచుకోవాలండి. మన పట్టీలు వేసిన కాంచి ఇలా కొలుచుకోవాలన్నమాట. ఇట్లా టేప్తో ఇలా రౌండ్ని కొలుచుకుని మనం ఆది తీసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడికి 10.5 వచ్చింది. డౌట్ లేకోకుండా మనం ఇలా మొత్తం కొలుచుకుందాం. చూడండి, ఇక్కడ 26 ఇంచ్ వచ్చింది. 20 మీద 6 ఇంచ్. దీన్ని సగం చేస్తే 10.5 అండి. ఇదిగోండి, మనం ఫుల్ కాలర్ కదండి తీసుకునేది. ఇప్పుడు కొలతలు మారుతాయి. హాఫ్ కాలర్కి ఫుల్ కాలర్కి కొలత మారుతుందండి. ఇదేమో 5 పెట్టుకోవాలి అడ్డం, ఇటు నిలువు 5 పెట్టుకోవాలి. ఇది 2 మడతల మీద అండి ఇలా వేసుకున్నాము. ఇది 2 మడతల మీద.
ఇటు 5 ఇటు 5 తీసుకోవాలండి. తీసుకున్నాక ఇలా డబ్బా షేప్లో తీసేసుకోవాలి. ఇలా రౌండ్ తీసేసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకున్నాక అంగుళన్నర కాడకి ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా రౌండ్ షేప్లో ఇలా గీసేసుకోవాలి. మీకు ఎక్కడన్నా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఇలా తీసేసుకున్నాక ఇప్పుడు మనకి 10.5 రావాలండి. 26 ఇంచు వచ్చింది కదండి, దాంట్లో సగం 10.5 అండి. 10.5కి మళ్ళీ 1/4 ఇంచు ఖర్చు అనమాట. 10.5కి ఖర్చు 1/4 ఇంచు, 10.5 ఇలా పెట్టుకొని ఇలా కొలత పెట్టుకోవాలండి. ఇదిగో 10.5 ఇక్కడికి వచ్చింది. ఇదిగో 10.5 ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకున్నాం. దీన్ని ఇలా వంపు తిప్పుకోవాలి. ఈ షేప్లో తిప్పుకోవాలి. కొద్దిగా రౌండ్ వచ్చినట్టుగా ఇలా తీపేసుకోవాలి. ఓకేనండి, మీకు అర్థమైందా? ఇటు 5 ఇంచులు ఇటు 5 ఇంచులు ఇలా మడత రావాలి. ఈ మడత వైపున ఈ కటింగ్ రావాలన్నమాట. ఇలా కట్ చేసేసుకో. కటింగ్ చేసుకున్నాక ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాం. మధ్యలోకి డాట్ పెట్టుకుంటే ఇలా వచ్చింది మన షేప్, నెక్ షేప్. ఇట్లా 2 మడతల మీద మనం ఒక క్లాత్ తీసుకున్నామండి. ఈ టైప్లో 2 మడతల మీద పెట్టేసి ఇలా పెట్టేసామన్నమాట. దీనికి సరిపడా క్లాత్ మట్టి తీసుకోవాలండి. ఇలా పెట్టేసి ఇటు సైడ్ ఇలా కుట్టేసేద్దాము. ఓకేనా? ఇటు కింద రౌండ్ సైడ్ వైపునే మనం కుట్టుకోవాలి. ఈ టైప్లో కుట్టుకుంటా వచ్చేయాలండి. ఎక్కడా ముడత లేకుండా కుట్టాలి. ఇప్పుడు ఇది ఏ షేప్లో వచ్చిందో ఆ షేప్లోనే కుట్టాలి మనం. ఇలా కుట్టేసుకున్నాక దీన్ని ఇలా కట్ చేసుకుందాం. ఇంకో కుట్టేసుకొచ్చేద్దామండి గట్టిగా ఉండడానికి. ఇలా కుట్టేసినాక దీన్ని అక్కడ ఒక డాటు ఇలా కట్ చేసుకోవాలండి. చిన్నగా కట్ చేయకూడదు, లైట్గా కట్ చేయాలి. మనకి రౌండ్ తిరగడానికి నెక్ నీట్గా తిరుగుతుంది అన్నమాట. ఇలా అక్కడక్కడ కటింగ్ చేసుకుంటే ఇలా తిప్పుకోవాలి. ఇలా తిరగడానికే మనం అక్కడక్కడ కటింగ్ చేసుకోవాలండి. కొద్దిగా బళ్ళు సౌండ్లు వస్తాయండి, ఏమనుకోకుండా చూడండి. వీడియో అంతా చూస్తేనే అర్థమవుతుందండి. ఇలా పైన కుట్టేసేసుకోవాలి. ఇలా పైన
ఇలా పైన కుట్టేసుకున్నాక మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇలా కుట్టేద్దాం. ఇలా పైన కూడా కుట్టేసామండి. ఇప్పుడు కట్ చేసుకున్నాం. దీన్ని బట్టి ఎక్స్ట్రా ఉన్నదంతా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా కటింగ్ చేసుకోవాలి. చూడండి, దీన్ని ఇలా మధ్యలో పెట్టేసుకున్నాం. ఈ డాట్ వరకు, ఇక్కడ నుంచి ఈ డాట్ వరకు ఇటు మధ్యలోనే ఇలా మధ్యలో పెట్టి ఇలా కుట్టేస్తామండి. ఇలా పెట్టుకొని ఇలా కుట్టేయాలండి. ఇలా మనం రౌండ్లు కుట్టుకుంటా ఉండాలండి. చూడండి, కరెక్ట్గా మనం ఎక్కడ వరకు కుట్టామో అక్కడ వరకు, అదే ఉక్సులు కాజాలు పట్టే వరకు వచ్చింది. చూడండి, ఇలా ఒక పావించి పెట్టుకుంటే చాలండి. కాలర్ అనేది నీట్గా వచ్చేస్తుంది. మీకు అర్థం అవ్వాలని నిదానంగా చూపిస్తున్నానండి. మీకు అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలండి. మళ్ళీ అటు నుంచి మధ్యలోంచి కూడా ఈ కాలర్ మట్టుకి నిదానంగా కుట్టుకోవాలండి. కంగారు పడమాకండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే మళ్ళీ పోద్దండి. ఇలా కుట్టేసుకున్నాక మనం ఒక క్లాత్ ఇట్లా మనం ఒక అంగుళన్నర క్లాత్ తీసుకోవాలండి. బోర్గా తీసుకున్నాక దీన్ని జాయింట్ చేద్దాము. ఇలా మడుపుకోవాలండి. ఇలా మడుపుకొని ఇలా వేయాలి. కాలర్ మీద పైన అంటే మనం కాలర్ ఎట్ట కుట్టుకొచ్చామో ఇప్పుడు నెక్ కూడా అలా కుట్టుకురావాలి. ఇది రౌండ్ కాలర్ కదండి. అక్కడక్కడ మనం ఇలా ఫిల్టెల్లే పెట్టుకుంటూ ఉండాలి. చిన్న చిన్నగా కుచ్చిళ్ళే పెట్టాలి. అక్కడోటి చాలండి. అంటే మనకి రౌండ్ బాగా తిరగడానికి నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా కుడతాం వల్ల ఇలా అక్కడొకటి మట్టికి మర్చిపోమాకండి. ఇలా మట్టికి పెట్టుకోవాలి. నీట్గా రావాలంటే కాలర్ తిరగాలంటే మనం ఇలా పెట్టుకుంటేనే అవుతుంది అన్నమాట. నీట్గా వస్తుందండి. మీకు ఒకసారికి 2 సార్లు ఎందుకు చెబుతున్నానంటే కొద్దిగా అర్థం అవ్వాలని చెబుతున్నానండి. రాని వాళ్ళు ఉంటే బాగా అర్థం చేసుకుంటారని. నెక్ చుట్టూరా మనం అక్కడొకటి ఫిల్టెల్లే చిన్నగా పెట్టుకోవాలండి. చిన్నగా పెట్టుకోవాలి. ఓకే, అవసరం లేదు, చిన్నగా పెట్టుకోండి.
ఇలా నెక్క చుట్టూరా మనం క్లాత్ వేసి కుట్టేసామండి. దీన్ని అక్కడో అంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. కటింగ్ ఇట్లా చేసుకోవాలి. ఓకే అవసరం లేదండి, మనం ఇందాక లైట్గా చేసుకున్నాం చూడండి కాలర్కి, అలా లైట్గా చేసుకోవాలి. నెక్ నీట్గా తిరగడానికండి మనం ఇలా చేసుకునేది. ఇలాగ కట్ చేసుకున్నాక ఎక్కడో ఒకటి కట్ చేసుకున్నాక దీన్ని ఇలా తిప్పేసుకోవాలండి. తిప్పేసుకుని దీనిపైన ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా కుట్టాలి. ఇలా కుట్టేసేయాలండి. నెక్క చుట్టూరా ఇలా నీట్గా మనం లాక్కుని ఇలా ముడత లేకోకుండా ఎక్కడ మనం ఇలా పెట్టేసుకుని కుట్టేయాలి. ఇదేమో కింద సైడ్కి వచ్చేయాలండి. ఇలా ఈ టైప్లో ఇట్లా ఉండాలి. తర్వాత ఇలా అనుకుని తర్వాత దీన్ని ఇట్లా నెక్కని ఇలా చివరి వరకు కుట్టేసేయాలి. కుట్టుకున్నాక మనం నెక్క చుట్టూరా ఇలా కుట్టేసుకోవాలి. ఇలా మడుపుకొని క్లాత్ని ఇలా మడుపుకొని, అర్థమవుతుందా? ఇలా మడుపుకొని ఇలా కుట్టేసేయాలి. ఈ చివర్లో కుట్టాలండి. మనం కూర్చోపెట్టింది దీనికేనండి, ఇలా రౌండ్ తిరగడానికే. ఇది ఇలా రౌండ్ తిరిగితే నీట్గా వస్తుంది చూడండి. ఇలా తిప్పుకుంటాం. ఇలా మొత్తం కుట్టేసేయాలండి. నెక్ అంతా కుట్టేయాలి బారు. దీన్ని ఇలా మడుపుకుంటా మనం నెక్కని కుట్టేసుకోవాలి. చేతి పని కూడా చేసుకోవచ్చు, కానీ చిన్న పిల్లల స్కూల్ డ్రెస్ కదండి, ఊడిపోద్ది. చేతి పని అయితే బాగోదు. ఇలా కుట్టుకుంటే మనకి గట్టిగా ఉంటుంది అన్నమాట. ఫినిషింగ్ అయితే ఇలా వచ్చేసింది. ఇదే అండి కాలర్ అయితే. ఓకేనండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకేనండి, బాయ్.